తాను తీసిన సినిమాల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి అనే చెప్పాలి. ఇక ఆయన తీసిన సినిమాలు అన్ని భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో భారీ గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. ఇంకా ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ని లాక్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఆర్టిస్టులను ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక అందులో భాగంగానే తమిళ ఇండస్ట్రీ నుంచి 2 స్టార్ నటులను ఈ సినిమాలోకి తీసుకుపోతున్నట్లు తెలుస్తుంది. వారు ఎవరు అంటే ఒకరు విక్రమ్ కాగా మరొకరు విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి అని తెలుస్తుంది. ఇందులో ఒకరు విలన్ పాత్ర పోషించగా మరొకరు మాత్రం మహేష్ బాబుకి వెంటర్గా ఉండే క్యారెక్టర్లో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి గైడెన్స్ ఇచ్చే ఒక మెంటర్ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆయన డిజైన్కి అనుగుణంగానే మహేష్ బాబు ఈ సినిమాలో ముందుకు నడవబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్ని ఇవ్వడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, విక్రమ్ లాంటి 2 స్టార్ నటులు నటించడంతో ఈ సినిమా రేంజ్ అనేది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ మాత్రం భారీ లెవెల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి సినిమా కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ ఆ డబ్బులు అనేవి తిరిగి వస్తాయని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.